హలో ఎవ్రీవన్. నేను డాక్టర్ వి హేమలత రెడ్డి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, సికింద్రాబాద్ బ్రాంచ్, హెగ్డే హాస్పిటల్. సో ఇంకో టాపిక్ మనం డిస్కస్ చేసేది ఫోలిక్ యాసిడ్. సో ఈ టాబ్లెట్ ఫోలిక్ యాసిడ్ ఎందుకు తీసుకోవాలి, ప్రెగ్నెన్సీలో ఎందుకు తీసుకోవాలనేది డిస్కస్ చేసుకుంటాం. అసలు ఫోలిక్ యాసిడ్ అంటే ఏంటి? ఇది ఒక ఫార్మ్ ఆఫ్ వైటమిన్ B9. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ మనకి అంటే, ఫోలిక్ యాసిడ్ అనేది బేబీ కొన్ని డిఫెక్ట్స్ని ప్రివెంట్ చేస్తుంది. సో ఏమేమి డిఫెక్ట్స్ ప్రివెంట్ చేస్తుంది అంటే న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్. సో ఇలా న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటే ఏంటి? ఫస్ట్ స్పైన్కి ఫామ్ చేయడానికి ఉపయోగపడుతుంది, లేదా ఇది తీసుకోవాలంటే స్పైన్ డిఫెక్ట్స్ వస్తుంది. ఇంకొకటి యానెన్కెఫలీ అంటాం, అంటే బేబీ బ్రెయిన్ స్కల్ ఫామ్ అవ్వకుండా ఉండటం. ఇంకోటి ఎన్కెఫ్లోసి, బేబీ బ్రెయిన్ టిష్యూ ఇది బయటకు వస్తుంది. సో ఇవన్నీ ప్రివెంట్ చేయడానికి ఫోలిక్ యాసిడ్ అనేది తీసుకుంటాం. సో ఇది ఎంత డోస్లో తీసుకోవాలంటే, రెగ్యులర్ లో రిస్క్ పేషెంట్స్ ఉన్నారు, ఏమి ఇట్లా ప్రీవియస్ హిస్టరీ లేదు అంటే 400 milligrams అనేది ఫోలిక్ యాసిడ్ చాలు. ఇన్ కేస్ హై రిస్క్ ఉంది, ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో ఉంది, ఫ్యామిలీ హిస్టరీలో ఇట్లా ఏమైనా ఉన్నాయి అంటే 5 mg ఫోలిక్ యాసిడ్ అనేది తీసుకోవాలి. సో ఇలాంటి కేసెస్ అట్లీస్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పటి నుంచి మినిమం 3 months ముందు నుంచి తీసుకోవాలి ఫోలిక్ యాసిడ్. సో 3 months ముందు తీసుకోవాలి, అండ్ ప్రీనేటల్స్లో ఇంక్లూడ్ అవుతుంది ఇది. అండ్ ప్రెగ్నెన్సీ వచ్చాక కూడా నెక్స్ట్ 3 months కంటిన్యూ చేయాలి ఇది. అండ్ ఇది టాబ్లెట్ ఫామ్లోనే కాకుండా మన డైలీ ఫుడ్స్లో దేంట్లో ఉంటుందంటే డార్క్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, అంటే ఆకుకూరలన్నీ తీసుకోవాలి. పాలకూర, అవన్నీ చాలా ఆకుకూరలన్నీ తీసుకోవాలి. ఇంకోటి నట్స్ అండ్ సీడ్స్, వాల్నట్స్లో ఉంటుంది, ఫ్లాక్స్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్లో తీసుకోవాలి. అండ్ సిట్రస్ ఫ్రూట్స్ కూడా, ఆరెంజెస్, ఇవాళ ఇలా ఫ్రూట్స్ అన్ని డైలీ ఇంటేక్ ఉంటే ఇది టాబ్లెట్తో పాటు అండ్ బాడీకి కావాల్సిన ఫోలిక్ యాసిడ్ కూడా దొరుకుతుంది. సో ఇవన్నీ తీసుకోవటం వల్ల మనం చాలా వరకు ఈ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అనేది ప్రివెంట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.